నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో, నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో, హరువుగాను తింటూ మేము హర్షరవముతో, పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. వేయి నాళ్ళు లోకమునను వెలయు కంటెను, వేయి నాళ్ళు లోకమునను వెలయు కంటెను, శ్రేయమొక్క నాడు నిన్ను సేవ చేయుట, పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. ఉచితమైన నీ గృహమున నచల భక్తితో, ఉచితమైన నీ గృహమున నచల భక్తితో, రుచిరమైన నీదు ప్రేమ రుచిని చూతుము, పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. శాంత జలము నొద్దమమ్ము శాంతి పరచుము, శాంత జలము నొద్దమమ్ము శాంతి పరచుము, సంతతమును నీవు మమ్ము సంతరించుము, పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. సమయంలో తెలుగు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. తెలుగు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులను నడిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏదైనా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలర్ట్గా ఉండి ఆ వాటిపైన అందరూ శ్రద్ధగా వినాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దేని పొందాలని నిరీక్షణతో ఉన్నాడు. రాబు కలగబోవు ఆ పరలోకపు ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మనకి ఏదైనా మంచి కార్యం జరగాలంటే మనకున్నదాన్ని మనం ఏం చేసుకోవాలి? అవసరమైతే యేసురక్తమే జయం. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించాలంటే మనకి కొన్ని పరీక్షలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. మనకి మంచి జరగాలంటే మనకున్నది కొన్నిటిని వదులుకోవాలి. ఇక్కడ మోషే ఏం చేశాడు? కలగబోవు ఆ ప్రతిఫలం కొరకు తన రాజ్యాన్ని కూడా వదులుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఐగుప్తు దేశంలో రాజభోగాలు, సుఖాలు అన్నీ కావాల్సినవన్నీ ఉంటాయి. మోషే ఎక్కడ జన్మించాడు? ఐగుప్తు దేశంలోనే జన్మించాడు. మోషే ఐగుప్తుల్లో పడవేయబడ్డాడు అంటే మోషే ఆ పుట్టినప్పుడు ఈ ఫరోలు ఏం చేస్తారు? మగపిల్లలనైతే చంపేయండి, ఆడపిల్లలనైతే బ్రతకనిండి అనేసి ఆజ్ఞాపించినప్పుడు మోషే జన్మించిన ఆ దినాలలో
మోషేను ఏం చేశారంటే తల్లిదండ్రులు జమ్మపేటలో దాపెట్టారు. ఇంకా మా వల్ల కాదని నైలు నదిలో వదిలినప్పుడు మోషే వచ్చి ఎక్కడికి చేరుకున్నాడు? ఏకంగా రాజకుమార్ దగ్గరే చేరి ఉన్నారు. ఆ తర్వాత మోషే పెరిగి పెద్దవాడి ఆ సమయానికి ఏం జరుగుతుందంటే, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని కొడతం చూసి అది తట్టుకోలేక మోషే ఏం చేశాడు? వాడిని కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటుంటే వారికి న్యాయం చెప్తున్నప్పుడు, నువ్వెవడ మాకు న్యాయం చెప్పడానికి ఆ ఐగుప్తుని చంపినట్లు మమ్మల్ని కూడా చంపుతావా అనేసి అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వినేసి ఆ వార్త ఎక్కడికి వెళ్ళింది? ఫరో గృహానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, దేని పెట్టారు అసలు ఈ మోషే అనేవాడు మనవాడు కాదు, వీడు ఒక నీళ్ళలో దొరికినవాడు అనేసి వారికి ఉన్నతగానే ఈ ఫరో కుమార్తె యొక్క ఆవిడ కోసం మోషేని వాళ్ళు ఏం చేశారు? బ్రతికించాను. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, మోషే ఇది విన్న తర్వాత ఎక్కడికి పారిపోయిందో చెప్పండి? ఐగుప్తు నుంచి ఎక్కడ పారిపోయాడు మోషే? నిర్గమాకాండము 2వ అధ్యాయము మనం 15వ వచనం చూసినట్లయితే ఆయన ఎక్కడ పోయాడో మనకి అక్కడ స్పష్టంగా కనపడుతుంది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. హల్లెలూయా. చూడండి, ఈ ఒక వార్త విని ఎప్పుడైతే విన్నాడో ఫరో ఏం చేశాడు? మోషేను చంపడానికి చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషే అక్కడ ఉన్నాడా? చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టినప్పుడు మోషేను ఏం చేశారు? ఈ ఫరో చంపాలని చూసినప్పుడు కూడా మోషేను తల్లిదండ్రులు కూడా తప్పించుకున్నారు. ఇప్పుడు తప్పించడానికి వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు మోషే ఎవరు తప్పించాలి? మోషేని తన సొంత ఆలోచనే తప్పించాలి. మోషే ఎక్కడికి పారిపోయాడంట? విని మిద్యాను దేశానికి పారిపోయి ఒక బావి దగ్గర ఉన్నాడు. ఈ మిద్యాను దేశంలో మోషే ఎన్ని సంవత్సరాలు నివసించాడు? ఎన్ని సంవత్సరాలు నివసించాడు చెప్పండి? 40 సంవత్సరాలు. హల్లెలూయా. మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. మిద్యాను దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ మిద్యాను దేశానికి వచ్చి అక్కడ సిపోరాను పెళ్లి చేసుకొని తమ మామైన ఇత్రోతో కలిసి వారు జీవిస్తున్నారు. ఆ జీవిస్తున్న ఆ దినాలలో 40 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, దీని ద్వారా ఈ మోషే మిద్యాను యాజకుడు ఇద్దరు తన మామ మంద నేర్పుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వస్తాడు. హల్లెలూయా. ఈ హోరేబుకు వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలంటే మనకేముండాలి? ప్రార్థన అనుభవం మనకి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ నిర్గమకాండము 2వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే, నిర్గమకాండము 2వ అధ్యాయము అలాగే 3వ అధ్యాయము 4వ అధ్యాయం నుంచి చూసినట్లయితే మోషే గురించి మనకి కనబడుతుంది. ఇక్కడ 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవాతో అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని ద్వారా ఇక్కడ ఒక అద్భుతమైన వింతను మోషే చూస్తున్నాడు. ఆయన గొర్రెల మందను మేపుకుంటూ అవతలకి వెళ్ళి ఎక్కడికి ఎక్కిండు? కొండ ఎక్కాడు. ఆ కొండ పేరు ఏంటో చెప్పండి? హోరేబు కొండ. హల్లెలూయా. మీరు ఏమైనా కొండలు ఎక్కిన చేయొద్దండి. కొండలు
మా నాన్న ఎక్కారు. మీరెవరు ఎక్కలేదా? బుడదలు ఎప్పుడు పోలేదండి మీరు? మరి బుడదలు పోతే కొండ ఎక్కలేదా? అది కూడా పర్వతమే. ఏసునాథమే జయం. నేను చాలా కొండలు ఎక్కా. బెల్లం కొండ, పెరుగుపురం కొండ, బుడదల కొండ, ఇంకా అనేకమైనవి నేను కూడా ఎక్కాను. ఏసునాథమే జయం. మీరు ఇంకా కొండ ఎక్కాలంటే మాడుగులో ఊడ్చే వరకు చర్చి ఉంటుంది. ఆ చర్చి దేని మీద ఉందంటే కొండ మీద ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కొండల గురించి కాదు కానీ ఇక్కడ ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పేరు ఏంది? హోరేబు కొండ. ఈ కొండ మీద మోషే ఒక అద్భుతాన్ని చూస్తున్నాడు. ఆ అద్భుతం ఏంటంటే అక్కడ పొగ అగ్నిలో మండుతుంది, కానీ ఆ అగ్నికి పొగ మాత్రం కాలిపోలేదు. ఇప్పుడు మంట మండేటప్పుడు మీరు అంత ఒక చెట్టుని, ఎండిపోయిన చెట్టుని నరికేస్తే అది కాలిద్దా, కనపడకుంటుందా? చెప్పండి. కానీ ఇక్కడ ఎందుకని కాలిపోవట్లేదంటే ఆ అగ్నిలో నుండి వచ్చింది ఎవరంటే యేసు ప్రభువు. హల్లెలూయా. కాలని పొగలో నుండి మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలంటే మనం కూడా మోషే వలె జీవించాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఒక పొద నడిమి అగ్నిజ్వాలల్లో యెహోవా అతను ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండని కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏమైనా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసేదాన్ని అనుకోలేను. దాన్ని చూసి అతడు తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకే అతడు చిత్తం ప్రభువా అనేను. హల్లెలూయా. చూడండి, ఇదేంది గోడగేదో అక్కడ పడుతుందని శాఖలు కొత్తనట్టు చూడటానికి వస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఎప్పుడైతే ఆ మాటలను పిలిచాడో వెంటనే చిత్తం ప్రభువా అని మోషే అంటున్నాడు. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదములలో నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పులు మనం ఇంట్లోకి వేసుకొని వస్తాం. ఎందుకని? చెప్పులకి ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది. చాలా మంది పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే దొంగ పాస్టర్లో చెప్పులు వేసుకొని స్టేజ్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది చూశాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ చెప్పులు అనేవి వేటికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనము గుమ్మం బయట ఏం విషయం? చెప్పులు విషయం. కానీ మన హృదయంలో పాపాలను విడిచిపెట్టామా? చెప్పండి. చెప్పులు మనం ఏ విధంగా బయట విప్పాలో అట్లనే చెప్పుల కన్నా ఘోరమైన పాపం ఎక్కడ నివసిస్తుంది? చెప్పండి. అందరూ చెప్పండి. ఎక్కడ నివసిస్తుంది? మన హృదయంలో ఘోరమైన పాపం నిలుస్తుంది. ఈ ప్రదేశం ఎలాంటి ప్రదేశం? పరిశుద్ధమైన ప్రదేశం. కావున నీ పాపాలను నువ్వు పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. 10 నిమిషాలలో మనం బలాలు చేయబోతున్నప్పుడు మనం ఏం చేయాలి? మన రహస్య పాపాలు, బహిరంగ పాపాలు అన్నీ ప్రభు సమక్షంలో మనము ఒప్పుకోవాలి. మానవ జీవితంలో మనం జీవిస్తాం కాబట్టి కంటి చూపు ద్వారాను, మాట్లాడే మాట ద్వారాను ఏదో ఒక రకంగా మనం పాపం చేస్తూ ఉంటాం. పాపం చేసినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రావాలి. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీకున్న పాపములు ఉన్న చెప్పుల్ని విడిచిపెట్టు అన్న దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే నీ చెప్పులు కాదు కానీ నీ యొక్క పాపాలను వదిలిపెట్టమని ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలను విడిచిపెడతావో దేవుని స్వరం వింటావు, దేవుని దర్శనం చూస్తావు, దేవుడితో మాట్లాడే అనుభవంలోనికి నువ్వు వస్తావు. దేవుడు నిన్ను దర్శించే కాలం ఎప్పుడంటే నీవు పవిత్రంగా ఉండాలి. నీ యొక్క పాపాలన్నిటినీ రహస్యంగా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను బహిరంగంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఇక
చూసినట్లయితే ఏంటంటే ఆయనకి ఆ యొక్క చెప్పున్నంత వరకు దగ్గరటానికి సమీపించాడు, కానీ ఆయన ఏం చేశాడు? తాగుపడ్డాడు. మానవునికి దేవునికి మధ్యలో ఏమి నిలిచాయి? పాపాలు నిలిచాయి. ఈ పాపం వలన దేవునికి మనకు మధ్యలో ఎక్కువగా గ్యాప్ అనేది వస్తుంది. అందుకే మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావట్లేదు. అందుకే మనకి రోగాలు వచ్చినా తొందరగా పోవటం లేదు. అందుకే మనకి సమస్యలు వస్తే పోవట్లేదు. ఎందువల్ల? పాపాల వల్ల. మోషేని చెప్పులు విడమన్న దేవుడు ఈరోజు ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మనసులో ఉన్న పాపాలను వదిలేసేయి. హల్లెలూయా. నీకున్న భారం అంతా మనుషులు చెప్పిన అవసరం లేదు. నీ భారం నా మీద మోపుము, నేను నీకు సేద ఇస్తానని ఆయన అంటున్నాడు. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే ఎంతమాత్రం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే దీని దగ్గర చదవండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునికి చూడవెలిచెను. హల్లెలూయా. చూడండి, దేవుడు మోషేతో ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము స్నేహితులు కలిపి ఎవరు చెప్పుకుంటాము? గొప్పగా భూమి మీద గొప్పలు ఎవరండి? ఎవరు లేరు. కానీ దేవుడి సన్నిధిలో నిజాయితీగా జీవించిన వ్యక్తుల పేర్లు ఆయన చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. వీటి మీద నాకు చాలా డౌట్ వచ్చింది. అబ్రహాము అయితే ఓకే ఆ విశ్వాసం నిలబడ్డాడు. ఇస్సాకు అయితే విధేయత చూపించాడు, ఓకే. యాకోబు అయితే మోసం చేసింది కదా, మోసగాలు కూడా దేవుడు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుంది ఆ మాటలో? మోసం చేశాడు, మరి మోసగాడు దేవుడిని ఆయన ఎందుకు చెప్పుకున్నాడు? యాకోబు పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. చెప్పండి, మోసగాడు. ఈ యాకోబు పేరు పెట్టింది ఎవరు? తన తండ్రి పెట్టలేదు, తన తల్లి పెట్టలేదు. ఎవరు పెట్టిందంటే మంత్రస్వాములు పెట్టారు. ఎవరండి? మంత్రస్వాములు ఆయనకి పేరు పెట్టారు. యాకోబు కావలసి మోసం చేశాడా? చేయలే. ఎవరు బట్టి చేశాడు మోసం? తన తల్లిని బట్టే చేశాడు. ఇదిగో మీ నాన్న చనిపోయే కాలం వస్తుంది, మీ అమ్మతో ఈ మాట చెప్పి నేను విన్నాను, రే మీ అమ్మకి బుద్ధి లేదు, నువ్వు ఏం చేస్తావంటే నేను చెప్పినట్టు విను, మీ తండ్రి దగ్గర వచ్చే ఆశీర్వాదాలను నువ్వే పొందుకోవాలంటే నేను చెప్పినట్టు విను అనేసి ఆవిడ ఏం చేసింది? వీళ్ళిద్దరూ ట్విన్స్, ఇద్దరు కమల పిల్లలు. అర్థమవుతుందా? ఏసేకేమో రోమాలు ఉంటాయి, యాకోబు శరమేమో నుమ్మగా ఉంటుంది. గొర్రెపిల్లను వదిలించి డిజైన్ చేసి ఒంటి మీద కూడా గొర్రెపిల్ల పొచ్చులు పెట్టేసి గెలగానే ఏశావుకి రావాల్సిన దేవాలయాన్ని ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. హల్లెలూయా. దీని అంతటి కారణం ఎవరు? వాళ్ళ తల్లే. మరి యాకోబు ఎక్కడ మోసగాడు అవుతాడు? మోసగాడు కాలేదు. ఆ తర్వాత యాకోబు ఏం చేసే తన అన్నకి ఆకలి వస్తే ఈ జ్యేష్ఠత్వం మొత్తం నాకు ఇచ్చేయమంటాడు. ఆ జ్యేష్ఠత్వం మొత్తం తీసుకొని ఏం చేస్తాడు? తర్వాత ఏసావుకి ఏం మిగిలి ఉన్నాయంటే ఆశీర్వాదాల బదులు శాపాలే ఉన్నాయి. దేవుని ఎట్లా దీని అంతర్కారకుడు దేవుడు యాకోబు అనేసి యాకోబు తనకు ప్రారంభించినప్పుడు యాకోబు ఎక్కడ పారిపోయి వస్తాడు? చెప్పండి. లాబాను ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ యాకోబు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? దాదాపు 21 సంవత్సరాల దాకా అమ్మాయిని ప్రేమించి అక్కడే కొలువు చేసి బహు భయంకరంగా ఆశతో వచ్చినప్పుడు తన మామ ఎన్నోసార్లు మోసం చేస్తాడు. యాకోబు ఒకసారి మోసం చేస్తే యాకోబు పిల్లల్ని 10 మంది కుమారులు కలిసి యాకోబుని మోసం చేస్తారు. యోసేపు చచ్చిపోయాడు, ఇదిగో సింహాలు తిన్నాయి, యోసేపు అయితే మాకు దొరకలేదు, ఆయన వస్త్రాలే మాకు దొరికాయి అనేసి తీసుకొని వస్తారు. ఇలాంటి మోసకృత్యం చేసిన వారిని కూడా చివరి దినాలు యాకోబు ఏం చేశాడు?
దేవునితో పోరాటం చేసి దేవునితో పెనుగులాడి మోసగాడి పేరును తీసివేసుకొని నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక దేశంగా ఆ దేశము ఎదిగిందంటే దాని ఆశీర్వాదం ఎవరు? దేవుడే. అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు యొక్క దేవుడునని ఆయన అంటున్నాడు. నేను ఎక్కువగా ఈ మాటలు ఉచ్చరించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏమని ప్రార్థన చేస్తాను? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుడు అన్నప్పుడు ఈ మాట అన్నది మనం కాదు, సాక్షాత్తుగా దేవుడే అంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు మనం ఉచ్చరిస్తామో దేవుడికి సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి, ఒకసారి చదవండి. మీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడగలిచాను. మరి యెహోవా నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధ నిత్యముగా చూసి తిని వలలలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన వలను వీటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అనేసి అంటున్నాడు. హల్లెలూయా. తమ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ బానిసలుగా ఉన్నారు? ఐగుప్తు బానిసలుగా ఉన్నారు. వారు అక్కడ ఏం పెట్టుకుంటున్నారు? వెట్టి చాకరీ చేస్తున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇష్టంతో ఐగుప్తు దేశానికి వస్తే ఆ ఇష్టమే ఆధారం చేసుకొని దొంగలుగా వారిని మార్చి అక్కడే వారిని ఏం చేశారంటే బానిసలుగా వారు మార్చుకున్నారు. హల్లెలూయా. ఈరోజు పాపం అనే ఐగుప్తు అనే దేనికి సాదృశ్యం ఉన్నదంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నది. దేనికి సాదృశ్యం ఉన్నది చెప్పండి, అందరూ చెప్పాలి. దేనికి సాదృశ్యం ఉన్నది? పాపం. ఈ పాపంలో మనందరం ఏం చేస్తున్నాం? మగ్గిపోతున్నాం. ఈ పాపంలో మనం మగ్గిపోతున్నాం. ఐగుప్తీయులు అందరూ కలిసి ఇశ్రాయేలును ఏం చేశారు? బంధించారు. వారిని తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు, బానిసలుగా చేస్తున్నారు. ఆ దినాలలో దేవుని యొక్క ఎద్దకు మీరు పెట్టే మూలుగులు చేరినట్టు వాక్యంలో ఉంటుంది. అదొకసారి మనం చదివినట్టు దేని పెట్టా నిర్గమకాండము 2వ అధ్యాయము 24 నుంచి చదవండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 24 నుంచి చదువుతున్నారు అందరూ. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. చూడండి, దేవుని ద్వారా వారు చేసిన వ్యక్తి చాకిరికి వారు ఇక మా వల్ల కాదు నాయన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోమని వారు ప్రార్థించినప్పుడు వారి యొక్క మొర ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని యొద్దకు వెళ్ళింది. ఈరోజు ఈ యొక్క పాపంలో నీవు మగ్గిపోయి ఉంటే, నీవు ఈరోజు దేవుడికి మొరపెట్టినట్లయితే దేవుడు నీ బాధను చూస్తాడు, నీ కష్టాలను చూస్తాడు, నీ శ్రమ నుంచి విడిపిస్తాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ జీవితం, ఇంకా ఎన్నాళ్ళు ఈ యొక్క పేదరికం పరిస్థితి, ఇంకా ఎన్నాళ్ళు ఈ అప్పులు, ఇంకా ఎన్నాళ్ళు ఈ భయంకరమైన ఉచ్చులో నీ జీవించాలి అన్న బాధని ఈ యొక్క పాపమనే ఐగుప్తులో వలలో చిక్కుకొని నువ్వు ఉన్నావు. నువ్వు దేవునికి ఎప్పుడైతే మొరపెడతావో ఆయన నీ మొర విని నిత్యంగా నీకు కరుణించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏ మనుషులు రావట్లేదు, కానీ సాక్షాత్తుగా ఎవరు జోక్యం చేసుకుంటున్నారు? దేవుడే జోక్యం చేసుకుంటున్నాడు. దేవుడే జోక్యం చేసుకున్నట్లయితే నీ కట్లు తెంపబడతాయి, నీకున్న సమస్యలు విడిపించబడి నీ యొక్క ఇబ్బంది కొనుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అయితే దేవుడే ముందుగా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అబ్రహాముతో. అబ్రహాము కొన్ని సందర్భాలలో దేవునితో నడవక అవిశ్వాసంతో ఉంటాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనేసి దేవుడు అంటే అబ్రహాము చాలా తొందరపడి ఐగుప్తురాలైన హాగరుతో పోయినప్పుడు వారికి ఎవరు కలుగుతారు? ఇష్మాయేలు కలుగుతారు. దేవుడికి ఇష్మాయేలుని బ్రతికించడం ఇష్టమే లేదు. వాడు చచ్చిపోతే ఇస్సాకు వలనైనదే నీ సంతానం ఆశీర్వదించడం దేవుడు ముందుగానే చెప్పాను. కానీ
దేవుడు ఇస్సాకుని గురించి వాగ్దానం ఇస్తుంటే అబ్రహాము ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు చెప్పండి? ఇస్మాయిల్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇస్మాయిల్ పక్కనే ఆయన, ఇస్మాయిల్ పక్కన ఆయన అనేసి అంటున్నాడు. ఇస్సాకు గురించి దేవుడేమో ప్రామిసులు చేస్తున్నారు. అందును బట్టి అప్పుడు జరిగింది ఏంటంటే దేవుని ద్వారా అబ్రహాము గాఢ నిద్ర పోయినప్పుడు రాత్రి నిద్రపోతూ ఉంటాడు. సింహ చీకటిలో ఒక పయ్యను వధించినప్పుడు ఆ పయ్యని ఒంటిగా కట్ చేసి దాని మధ్యలో నుంచి అగ్ని రూపంలో ఆయన వెళ్ళిపోతాడు. హల్లెలూయా! ఇది నీతో నాకున్న నిబంధన. నీవు కొన్ని దినాలు ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉంటావు. తర్వాత నేను మిమ్మల్ని మీ సంతానాన్ని విడిపిస్తానని ప్రభువు వారితో వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ తర్వాత అబ్రహాము తనకి ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, 12 మంది సంతానంలో యోసేపు ఐగుప్తు దేశానికి వస్తాడు. తర్వాత ఆయన రాజుగా జీవించిన దినాలలో వారికి కలుగు వచ్చినప్పుడు ఈ 72 మంది కుటుంబీకులంతా ఎక్కడికి వచ్చి నివాసం చేశారు? ఐగుప్తులో. ఈ ఐగుప్తులో వారు ఒక ప్రాంతం ఇచ్చారు. ఈ ప్రాంతం పేరే గెర్షోను. ఈ గెర్షోను ప్రాంతంలో ఐగుప్తులు నివాసం చేస్తున్నారు. ఆ తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత పక్కపొరు రాజ్యం వెళ్ళి వారిని భయంకరమైన టార్చర్ చేసి వారిని బానిసలకు ఉపయోగించుకున్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు బానిసలుగా ఉపయోగించుకున్నారు. బానిస బతుకు ఎలా ఉంటుందంటే అది భయంకరమైన కషాయతనంగా అది ఉంటుంది. ఎట్లా రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక న్యూస్ చదివాను. ఇక్కడే రాజస్థాన్లో పటేల్ అనే వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఏం దొరుకుంటారంటే అనాలి ఎక్కువ ఉంటుంది. అయితే వారికి ఏం అవసరం? ఎక్కువగా నీరు అవసరం. నీటి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే బావిలను తొలగించుకునే వాళ్ళు కాంట్రాక్టర్ని మాట్లాడుకొని ఆ బావిలో దింపేవాళ్ళు. వారికి సాయంత్రం అయ్యేసరికి వారికి అన్నం పెట్టేవాళ్ళు కాదు. వారికి ఏమి ఇచ్చేవారు? ఫుల్గా మందు దాపేవాళ్ళు. వారికి పారిపోతారేమో అనేసి భార్య దగ్గరనే వాళ్ళ కాళ్ళకి ఆ గొలుసులు కట్టి వారిని భయంకరంగా పనులు చేయించుకునేవాళ్ళు. దేని పెట్టారా? ఎలాంటి ఘోరమైనవి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఉద్యోగాలు ఇస్తాం అనేసి విదేశాలకు పిలిపించి ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేని పెట్టారా అతన్ని భయంకరంగా కొట్టి అతనితో మందు తెప్పించుకోవటం, సిగరెట్ తెప్పించుకోవటం, వాటికి కోపంతో బెల్ట్ భయంకరంగా కొడటం, ఇలా బానిసలుగా ఉపయోగించుకోవడం. ఒకసారి ఇతడు దేశంలో బయటకు వచ్చినప్పుడు ఒక అతడు నీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పేసి అన్నప్పుడు నేను ఎట్లాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానని చెప్పగానే ఎవరైతే అడిగిందో ఆ వ్యక్తి ఏం చేశాడు? పోలీసులు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద పడి వాళ్ళ గొల్ల కొట్టి వారికి జీవితానికి బయటకు రాకుండా వారిని ఖైదులుగా చేసేసారు. ఈ విదేశానికి వెళ్ళిన ఈ యొక్క వ్యక్తి అమాయకుడిని అక్కడి నుంచి మన ఇండియాకి తీసుకొని వచ్చారు. దేని ద్వారా ఈ యొక్క బానిసత్వ బతుకు అలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎటకారానికి వెళ్ళారా? నేను ముగిస్తున్నాను. ఎటకరాలకు వెళ్ళారా? ఎటకరాలు ఎలా ఉంటుందంటే తెల్లవారుజాము 3 గంటలకే స్టార్ట్ అయింది. ఇంకా వంగారంటే మధ్యాహ్నం దాకా లేకుండా ఎటకలు పోతూనే ఉండాలి, తొక్కుతూనే ఉండాలి. భయంకరమైన నడుము నొప్పి, భయంకరమైన కాళ్ళు నొప్పులు, భయంకరమైన దాహం వేస్తుంది. ఇలాంటివి వారు ఎట్టి చాకరీ వారు చేయించుకున్నారు. వేరే గడ్డి కోసుకొని వచ్చి ఆ బురదను దొక్కాలి, ఎటకాలు చేసి ఇవ్వాలి, లేదంటే కొరడాదపడేది. భయంకరమైన టార్చర్ ఉండేది. ఈ ఐగుప్తులకి ఏమన్నా వాళ్ళు కానీ పులిగా తిరిగినట్లయితే రాత్రిపూట ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులలో చొరబడి స్త్రీలను కూడా మానభంగాలు చేసి చంపేసేవాళ్ళు. భర్తను కూడా పొడిచి చంపేసేవాళ్ళు. ఎలాంటి భయంకరమైన స్థితిలో దేవునికి వారు మొదలుపెట్టారు. హల్లెలూయా! ఈరోజు మీరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో మీరు జీవించినట్లయితే మాకు ఎలాంటివి లేవండి అనేసి మీరు అనుకోవచ్చు.
మీరు ఆత్మీయంగా సాతాను ఉచ్చులోనే ఉన్నారు. మీకు బూతులు అంటే ఎవరు బంధించారు? సాతానే. మీకు కోపం వస్తుందంటే ఎవరు బంధించారు? సాతానే. మీకు ఇతరుల మీద ద్వేషం అసహ్యం ఉందంటే మిమ్మల్ని ఎవరు బంధించారు? సాతానే. జాగ్రత్త. హల్లెలూయా. ఈ యొక్క ఉచ్చులో నుండి మోసే ఆ ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఐదు పరిస్థితులను విడిపించినట్టు మనం కూడా విడిపించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. అయితే ఈ ఐగుప్తీయులు అయితే వీరిని బంధించారు, మనల్ని ఎవరు బంధించారు అన్న దానిని మనం చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం నుంచి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. మనం బంధించిన పాపాలు ఏంటో అక్కడ ఉన్నాయి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమి అనగా జాలత్వము, అపవిత్రత, కామకత్వములు, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అర్థతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. యేసు రక్తమే జయం. చూడండి, ఈ 16 రకాల పాపాలు మనల్ని ఏం చేశాయి? బంధించి ఉన్నాయి. వీటిల్లో ఒక్క గుణాలు లేదా నువ్వు చేయొద్దండి, అబద్ధం ఆడకుండా. హల్లెలూయా. ఈ 16 రకాల పాపాలు నాలుగు లేవు, అందులో ధైర్యంగా ఉంటే చెయ్యొద్దని చూద్దాం. ఉన్నాయి, కాకపోతే మనం దేవునికి భయపడాలి కానీ మనుషుల దగ్గర నటిస్తాం. దేవుడు ఏం చూస్తాడు? 5 రూపాయలు 1000 కోట్లు వేసుకున్నాం, ఏ ప్యాంట్ వేసుకున్నాం, ఏ డ్రెస్ వేసుకున్నా ఆయన చూడడు. నీ అంతరంగం పవిత్రంగా ఉన్నదా లేదని ఆయన చూస్తాడు. హల్లెలూయా. హృదయశుద్ధి గల వాళ్ళు ఎవరు చూస్తారంట? దేవుణ్ణి చూస్తారు. దేవుడు మనం చూడాలి. మన హృదయము మనకు ఎందుకు కాపాడలేదు? మన హృదయం శుద్ధిగా లేదు. కావున ఈ 16 రకాల పాపాలు మనల్ని ఏం చేశాయి? బంధించి ఉన్నాయి. ఈ బంధకాల నుండి నన్ను విడిపించు ప్రభువా అని ఈ పూటను కానీ ప్రార్థించినట్లయితే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో నువ్వు పాల్గొనుకోబోతున్నావు. కావున ఎప్పుడైతే మనలోకి వచ్చినప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు దేవుడు మనకి అర్పిస్తారు. హల్లెలూయా. మోషే విశ్వాసాన్ని బట్టి ఈ ఐగుప్తు యొక్క పాపభోగాలను ఏం చేశాడు? ఆయన అసహించుకొని ఈ బానిసలతో కలిసి ఆయన మట్టి తొక్కుతున్నాడు. మట్టి ఎలా తొక్కుతున్నాడు? వారు కొర్రలతో కొట్టించుకుంటున్నారు. భయంకరమైన హింసను ఈ ప్రజలతో కలిసి ఆయన అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం మరుసటి వారంలో 3గా మనం వీటిని ధ్యానం చేసుకుంటున్నాం. మోసే పిలిచిన తర్వాత ఏం జరిగిందంటే ఐగుప్తు దేశం మీదకి మహా తెగుళ్ళు వస్తాయి. ఈ మహా తెగుళ్ళు 10. ఎన్ని? 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు ఒక్కొక్క తెగులు వాళ్ళు ఆరాధించే ఒక దేవత. ఈ దేవత పేరు ఏంటో, వీటి పని ఏంటో మనం వచ్చేవాళ్ళని తెలుసుకొని మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. ఐగుప్తుల నుంచి విడిపిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు పాపాల నుంచి కూడా విడిపిస్తాడు. ఐగుప్తీయులు పాపం ఉండగానే మొదలుపెట్టారు. ఈరోజు పాప పుచ్చులో నువ్వు ఉన్నావు, ఈ చేయడం నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు బయటకు రాలేకపోతున్నావు. దానికి కారణం ఏంటి? నేను అవి బంధించున్నాయి. ఈ బంధకాల నుంచి నువ్వు బయటకు పడాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పాపాల నుంచి మిమ్మల్ని విడిపించి పవిత్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి.
అయ్యా ఈ కోరిక నాయన అద్భుతంగా మాట్లాడుతున్న వందనాలు. నేను ఎదుట సరి చేసినప్పుడు సహాయం చేయండి. బంధకాల నుంచి విడిపించి మమ్మల్ని పవిత్రపరిచి నీ కొరకు మమ్మల్ని జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దినములన్నీ మేము నిన్ను దీన మనసుతో దినములు